అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నేను ఒక మంచి అద్భుతమైన, సులభమైన ఒక యోగిక్ క్రియ తీసుకొచ్చాననమాట. అదే త్రాటకం. త్రాటకం అంటే ఏం లేదండి. ఇది చాలా సులభమైన క్రియ. ఆ దీపం ఏదైతే లైట్ ఉందో, ఆ లైట్ మీద మనం అంటే కళ్ళు ఆర్పకుండా ఆ దీపాన్ని చూడడం అనమాట. సో, దీనివల్ల ఏంటంటే మనకి మానసికంగా, ఆధ్యాత్మికంగా, శారీరకంగా ఎన్నో రకాల ప్రయోజనాలున్నాయి. శారీరకంగా చూస్తే మన మన కంటికి ఇది ఒక రకమైన ఎక్సర్సైజ్ అనమాట. కంటి చుట్టూ ఉన్న కండరాల్ని చాలా దృఢంగా చేస్తుంది. కంటి చూపుని మెరుగుపరుస్తుంది. మానసికంగా చాలా ప్రశాంతతని మనకి వస్తుందనమాట దీనివల్ల. అండ్ మీరు ఒకవేళ ధ్యానం చేయాలనుకుంటున్నారు. కానీ ఎక్కువసేపు ధ్యానంలో కూర్చోలేకపోతున్నారు. ఎన్నో రకాల ఆలోచనలొస్తున్నాయి. కొంతమంది స్థిరంగా కూడా కూర్చోలేరు. కాసేపు కళ్ళు మూసుకొని కూడా కూర్చోలేరనమాట. కళ్ళు మూస్తే కూడా ఏదో తెలియని ఒక రకమైన యాంగ్జైటీ స్టార్ట్ అయిపోతది. అలాంటి వాళ్ళకి కూడా ఏందంటే, మనం కళ్ళు తెరిచే ధ్యానం అనేది చేయొచ్చు. అంటే ఇది మనలో స్టిల్‌నెస్‌ని పెంచుతుంది. అంటే కామ్‌నెస్‌ని పెంచుతుంది. మెమరీ పవర్‌ని పెంచుతుంది. కాన్సంట్రేషన్ లెవెల్స్ పెంచుతుంది. విల్ పవర్‌ని పెంచుతుంది. సో, ఇలా ఎన్నో రకాల అద్భుతమైన ప్రయోజనాలున్నాయి ఈ త్రాటక్రియ వల్ల. దానితో పాటు కొంతమందికి నిద్రలేని సమస్య గూడా ఉంటది. అంటే నిద్ర సరిగ్గా పట్టకపోవడం. అలాంటి దానికి గూడా చాలా అద్భుతమైన సొల్యూషన్ అండి ఇది. సో, మీరు ఉదయం కానీ, సాయంత్రం కానీ ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. అంటే నైట్ టైము సాధ్యమైనంత వరకు ఎంత తక్కువ లైటింగ్ ఉంటే అంత మంచిది. దీపం గానీ, లేకపోతే కొవ్వొత్తి గానీ. సో, ఏది వీలుంటే అది మీరు తీసుకోండి. తీసుకొని సో, ఒక టేబుల్ అంటే ఒక స్టూల్ లాంటిది ఏదైనా పెట్టుకోండి. లేకపోతే మీ మీ కంటికి సమాంతరంగా ఉండేలాగా చూడండి. దీపం ఖచ్చితంగా కంటికి సమాంతరంగా ఉండాలి. ఇలా మనకి చేతి దూరంలో ఉండాలి. మీరు చేసేటప్పుడు కళ్ళజోడులేమన్నా ఉంటే కళ్ళజోడులు తీసేయండి ప్రాక్టీస్ చేసే టైంలో. ఇంకా మీరు ఈ సెటప్ చేసుకోకపోతే ఒక సెకండ్ వీడియో పాజ్ చేసి ఈ కంప్లీట్ సెటప్ చేసేసుకోండి. ఏదైతే అంటే మీ కంటి లెవెల్‌లో ఏదైనా కావాలి అనంటే అడ్జస్ట్ చేసుకోండి. ఆ దీపాన్ని మీ కంటి లెవెల్‌లో పెట్టుకోండి. మీకు ఏది వీలుంటే అలా కూర్చోండి. పద్మాసనంలో కావాలంటే పద్మాసనం, సుఖాసన అయితే సుఖాసన, చైర్‌లో కావాలంటే చైర్‌లో. వెన్ను మాత్రం నిటారుగా ఉండాలి. గత 3 నెలల్లో మీకేమైనా కంటి ఆపరేషన్ అయ్యుంటే దీన్ని సాధన చేయొద్దు. సాధన చేస్తున్నప్పుడు మీ మనసు, ఆలోచనలు అటు ఇటు వెళ్ళొచ్చు. మీ పూర్తి శ్రద్ధని సాధన మీదకి మలచండి. మొదట్లో కొంచెం కష్టంగా అనిపించొచ్చు. కానీ ఇదే చాలా కీలకం ఈ సాధనకి. మన శ్రద్ధ పూర్తిగా క్రియ మీదే ఉంచడానికి ఒక సంకల్పం చెప్పుకుందాం. ముందుగా శరీరాన్ని మొత్తాన్ని రిలాక్స్ చేసేద్దాం. భుజాల్ని రిలాక్స్ చేయండి. దీర్ఘంగా శ్వాస తీసుకోండి. నెమ్మదిగా వదలండి. దీర్ఘమైన శ్వాస తీసుకోవాలి. మళ్ళీ నెమ్మదిగా వదలాలి. ఇప్పుడు సంకల్పం చెప్పుకుందాం. నేను నా పూర్తి శ్రద్ధను సాధన మీదకే తీసుకొస్తాను. నేను చేయబోయే ఈ 5 నిమిషాల సాధనలో మనసును పూర్తిగా లగ్నం చేసి 100% చేస్తాను. దీర్ఘంగా శ్వాసను తీసుకుందాం. నెమ్మదిగా వదిలేయండి. దీర్ఘంగా శ్వాసను తీసుకోండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా కళ్ళను తెరుద్దాం. దీపంలోని మధ్యలో మూమెంట్ లేని ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలో చూస్తూ ఉండండి. కళ్ళు పెద్దగా ఇది చేయనవసరం లేదు. మామూలుగా చూస్తూ ఉండండి. సాధ్యమైనంత వరకు కళ్ళను ఆర్పకుండా చూద్దాం. మీ పూర్తి దృష్టిని దీపం మీదే కేంద్రీకరించండి. శ్వాస మీద ధ్యాస పెట్టండి. మరీ బలవంత పెట్టి కూడా చేయొద్దు. మీ శరీరం ఏం చెప్తుందో దాన్ని వినండి. వెన్ను నిటారుగా ఉండాలి. ఇప్పుడు కళ్ళను మూసేద్దాం. మీ ధ్యాసని పూర్తిగా 2 కనుబొమ్మల మధ్యలోకి తీసుకురండి. 2 కనుబొమ్మల మధ్యలో ఇప్పుడు మీరు ఆ దీపం ఒక్క కాంతిని మీ కనుబొమ్మల మధ్యలో చూడగలుగుతారు. శ్వాస మీదే ధ్యాస పెట్టండి. మీ పూర్తి ధ్యాసని కనుబొమ్మల మధ్యలో ఆ వెలుగు మీదే ఉంచండి. మీకు ఎలాంటి వెలుగు కనిపించకున్నా ఏం పర్లేదు.
బట్ మీ పూర్తి దృష్టి కనుబొమ్మల మధ్యలోనే ఉండాలి. మళ్ళీ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. దీపం మీదే మీ దృష్టిని కేంద్రీకరించండి. మనసు అటు ఇటు వెళ్తున్నా మళ్ళీ మీ మనసుని పూర్తిగా దీపం మీదే లగ్నం చేయండి. శ్వాస మీదే ధ్యాస ఉండాలి. దీపం మీద పూర్తిగా దృష్టిని కేంద్రీకరిద్దాం. నెమ్మదిగా కళ్ళను మూయండి. ఇప్పుడు కనుబొమ్మల మధ్యలో దృష్టిని సారించండి. దీపం వెలుగుని కనుబొమ్మల మధ్యలో చూస్తూ ఉండండి. శ్వాస మీదే ధ్యాస పెట్టండి. మీ పూర్తి శ్రద్ధ కనుబొమ్మల మధ్యలోనే ఉండాలి కళ్ళను మూసినప్పుడు. ఇలా కళ్ళను మూసి మనం చేసే త్రాటకాన్ని అంతర్త్రాటకం అంటారు. మీ పూర్తి దృష్టి కనుబొమ్మల మధ్యలోనే ఉంచండి. నెమ్మదిగా కళ్ళను తెరుద్దాము. ఇదే మన చివరి రౌండ్. 100% బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించండి. మీ దృష్టిని పూర్తిగా ఆ దీపం మీద కేంద్రీకరించండి. మనసు అటు ఇటు పలు రకాలుగా వెళ్తూనే ఉంటుంది. మీ దృష్టిని, మీ శ్రద్ధని పూర్తిగా దీపం మీదే పెట్టండి. వెన్ను నిటారుగా ఉండాలి. శ్వాస మీద ధ్యాస ఉండాలి. దీపం మీదే దృష్టి సారించాలి. అలా తదేకంగా చూస్తున్న కొద్దీ కంటి నుండి నీళ్లు కూడా రావచ్చు. అయినా సరే మీ దృష్టిని పూర్తిగా దీపం మీదే కేంద్రీకరించడానికి ప్రయత్నించండి. నెమ్మదిగా కళ్ళను మూయండి. 2 కనుబొమ్మల మధ్యలో దృష్టిని సారించండి. ఆ దీపపు కాంతిని 2 కనుబొమ్మల మధ్యలో ఉంచండి. మీ పూర్తి దృష్టిని దాని మీదే కేంద్రీకరించండి. భ్రూమధ్య రేఖ అంటాము. 2 కనుబొమ్మల మధ్య దృష్టిని సారిద్దాం. దీర్ఘంగా శ్వాసను తీసుకోండి. నెమ్మదిగా వదలండి. సహజమైన శ్వాస, భ్రూమధ్య రేఖ మీదే ధ్యాస. నెమ్మదిగా 2 అరచేతుల్ని నమస్కార ముద్రలో తీసుకోండి. చేతుల్ని నెమ్మదిగా కళ్ళ మీద పెట్టండి. అరచేతుల్ని ఎలాంటి ప్రెషర్ కానీ ఒత్తిడి పెట్టద్దు. జస్ట్ నార్మల్గా చక్కగా కళ్ళ మీద చేతులు పెట్టి మళ్ళీ ఇంకొకసారి చేద్దాం. మళ్ళీ 2 అరచేతుల్ని కళ్ళ మీద పెట్టండి. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళను ఆడిస్తూ ఓపెన్ చేద్దాం. థ్యాంక్ యూ.